బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పురుడు అంటేనే ఏ మహిళకైనా పునర్జన్మ అంటారు. డెలివరీ అయ్యే వరకు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన ఓ మహిళకు కూడా ఎంతో టెన్షన్ ఉంటుంది. అలాంటిది చిన్నప్పుడే పోలియో సోకి చక్రాల కుర్చీకే పరిమితమయ్యి తన పనుల కోసమే వేరొకరి మీద ఆధారపడే కొప్పుల వసుంధర ఓ ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతేకాదు ఇప్పుడు ఏకంగా విధికే ఛాలెంజ్ విసురుతూ నేనెందుకు తల్లిని కాలేను అంటూ ఆవిడ గర్భవతి అయ్యారు. ప్రస్తుతం తను సీనియర్ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ జయంతి గారి పర్యవేక్షణలో ఉన్నారు. చాలా రోజులుగా జయంతి గారు ఆమెకు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. జయంతి గారి టీం మెంబర్ అయిన డాక్టర్ ఇంద్రజ నాతో ఉన్నారు. వసుంధర హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఆమెకు డెలివరీ ఎలా చేయబోతున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు చాలా రోజులుగా అంటే ఇప్పుడు 8th మంత్ వచ్చింది కదా, స్టార్టింగ్ నుంచి కూడా తనని ట్రీట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వసుంధర హెల్త్ కండిషన్ ఎలా ఉంది మ్యామ్? ప్రెసెంట్గా షీ స్టేబుల్ అండి. షీ సో స్టేబుల్. బేబీ మూమెంట్స్ బాగుంది. బేబీకి బ్లడ్ సప్లై, మదర్ టు బేబీకి బ్లడ్ సప్లై బాగా ఉంది. తను అంతా ఫైన్. ఇప్పుడు ప్రెసెంట్గా షీఈ్ ఇన్ అ స్టేబుల్ కండిషన్ లైక్ ఎ నార్మల్ హెల్దీ మదర్. మేడం స్టార్టింగ్లో తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మీకు ఏమనిపించింది మేడం? మీ ఫీలింగ్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ మచ్ ఛాలెంజింగ్. వీ షుడ్ అప్రిషియేట్ అవర్ విల్ పవర్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మోస్ట్లీ ద హస్బెండ్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. బికాస్ ఒక డిసేబుల్ పర్సన్కి ఇంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం అండ్ దట్ టు హస్బెండ్ సైడ్ నుంచి ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ అస్ ఆల్సో అండ్ ఇట్ ఇన్స్పైరింగ్ టు ద అదర్ పేషెంట్స్ ఆల్సో. మ్యామ్ మామూలుగా అయితే నార్మల్ డెలివరీ చేయాలనే చూస్తారు ఏ డాక్టర్ అయినా. బట్ వసుంధర కండిషన్ డిఫరెంట్గా ఉంది కదా మ్యామ్. తనకి నార్మల్లీ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే సిజేరియన్ చేయాల్సిన కండిషన్స్లో ఏమైనా ఉందా? తను జనరల్గా ఏంటంటే పోలియో మైలైటిస్ వాళ్ళకి కింద పెల్విక్ బోన్ అని ఉంటుంది. అంటే ఒక డెలివరీ టైంలో ప్యాసెంజర్ పవర్ అని ఉంటుంది. ప్యాసేజ్ అనేది పెల్విక్ బోన్, పవర్ అనేది మన యూట్రైన్ కాంట్రాక్షన్స్. ఓకే, ఈ పెల్విస్ అనేది పోలియో వాళ్ళకి నారోగా ఉంటుంది. సో బేబీ హెడ్ కిందికి అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో వీళ్ళకి ఏంటంటే నార్మల్ ఛాన్సెస్ ఉండవు. 99.9% సిజేరియన్ సెక్షన్కి వెళ్తారు. ఇక వీళ్ళకి ఏంటంటే మీకు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే తనకి ఎప్పుడు ప్రీ టర్మ్ లేబర్ అంటే ఇచ్చిన డేట్ కంటే ముందే డెలివరీ పెయిన్స్ వస్తే ఏమవుతుందంటే యూట్రస్ అబ్స్ట్రక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బేబీ కిందికి రాలేదు కానీ తనకు పెయిన్స్ వస్తున్నాయి. అట్లాంటి టైంలో యూట్రస్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వేషన్లో పెట్టుకొని తను బేబీ మెచ్యూరిటీ అరౌండ్ 37 వీక్స్కి బేబీ మెచ్యూరిటీ వచ్చే వరకు తనని అబ్జర్వ్ చేసి అప్పుడు ఎలెక్టివ్గా అంటే ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు తనకి 32 వీక్స్. ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. ఇక్కడ ఉంటే మేము బేబీ హార్ట్ బీట్, తనకి ఏమైనా యూట్రైన్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయా ఏదో చూసుకోవడానికి ఇక్కడ తనని మా అబ్జర్వేషన్లో పెట్టుకున్నాం. మ్యామ్ నార్మల్గా ఇప్పుడు సిజేరియన్ చేయాల్సిందే ఆ కండిషన్లో ఉంది తనని చెప్తున్నారు కదా. నార్మల్గా సిజేరియన్ అనగానే స్పైన్కి మీరు అనస్థీషియా ఇస్తారు కదా, అదే మెయిన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి తనకి పోలియో అలాగే స్కోలియోసిస్ అని వెన్నుముక వంకరగా ఉంది కదా, తన కండిషన్ని మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? సో ఇది మల్టీ టీమ్ అప్రోచ్ అండి. ఓన్లీ ఆబ్స్టెటిషియన్ కాదు, ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ ఆఫ్ అన్ న్యూరాలజిస్ట్, అనెస్థెటిస్ట్, ఆబ్స్టెటిషియన్ అండ్ పీడియాట్రిషియన్. సో వీళ్ళందరూ టీమ్ వర్క్ చేసుకొని తనని ముందే అసెస్ చేసుకొని తన స్పైన్ ఎక్కడ ఉంది, తన లెవెల్ ఆఫ్ అనెస్థీషియా ఎక్కడి వరకు ఇవ్వాలి అవన్నీ ప్రయర్గానే చూసుకొని ప్లాన్డ్గా చేస్తాం. దట్ హెన్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్. ఓకే, ముందే అసెస్ చేసుకుంటాం తన స్పైన్ లెవెల్ ఎక్కడి వరకు లెవెల్కి అనెస్థీషియా ఇవ్వచ్చు, తన స్పైన్ కండిషన్ ఎలా ఉంది అవన్నీ చూసుకుని ప్లాన్డ్గా ఇస్తారు. మ్యామ్ ఇప్పుడు తను తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఓ కేస్ స్టడీలా ఉండాలి, నేను ఉంటా నా బేబీని చూసుకుంటాను, లేదు అంటే ఒక కేస్ స్టడీగా మారతాను అని ఆ విల్ పవర్ అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎవ్రీవన్ షుడ్ అప్రిషియేట్ హర్. ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ కేస్ ఫర్ us also, to our team and to the other patients also. I'm saying she is giving the inspiration to the other patients who are young with good health, good limbs. Okay, వాళ్ళు కూడా విల్ పవర్ కోల్పోకుండా they should see her. Not only to the doctors, to the surrounding patients also, she is a challenging case. And also to the new budding doctors like us. Yes, because Dr. Jayanti Reddy ma'am has seen a lot of cases like this in her childhood.
in our early stages of practice, because now we are young budding doctors where the number of polio cases have come down, so it is challenging for us also, and we are more interested in this case also. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది ఏంటంటే తను చాలా హెల్దీగా ఉంది మ్యామ్, Yeah. చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. అయితే ఇంకొకటి తన బేబీ కూడా అలాగే ఉందా? ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వీక్లీ వాళ్ళకి గ్రోత్ మీకు తెలుస్తూ ఉంటుంది. Yeah. తన బేబీ గ్రోత్ ఎలా ఉంది? బేబీ గ్రోత్ ఇస్ ఫైన్ అండి. నిన్ననే అల్ట్రాసౌండ్ చేసాము, గ్రోత్ స్క్వేర్ అని చేస్తుంటాం. ఆఫ్టర్ 7 months 7 months వరకు బేబీ ఆర్గన్స్ ఫామ్ అయ్యేది ఉంటుంది. ఆఫ్టర్ 7 months ఏముంటుందంటే బేబీ కరెక్ట్గా టు ద పాయింట్ గ్రో అవుతుందా లేదా, అండ్ మదర్ టు బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉంది, బేబీ చుట్టూ లైకర్ ఎలా ఉంది, అది చూస్తుంటాము. సో తినకి ఏంటంటే తిను RH నెగటివ్ ప్రెగ్నెన్సీ, సో అది కూడా కాంప్లికేషన్ ఉందన్నమాట. సో అలాంటి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మదర్ టు బేబీకి బ్లడ్ సప్లై అది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో అది కూడా చూస్తున్నాము, ఎవ్రీ వీక్ అది చూస్తున్నాము. నిన్ననే చేసాము తనకి స్కాన్, గ్రోత్ అంతా బాగానే ఉంది, లైకర్ బాగుంది, బేబీ టు మదర్కి బ్లడ్ సప్లై కూడా బాగుంది. ఒకసారి తన బేబీ బంప్ మీరు చూపించేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్? ఎందుకంటే తన బేబీ బంప్ అంతా వన్ సైడ్కి వచ్చింది, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. తను చూపించడానికి రెడీగానే ఉన్నారు మ్యామ్, ఒక్కసారి. సో ఫస్ట్ ఏంటంటే తను పొజిషన్ ఇలా వాళ్ళెవరికి అబ్డామిన్ ఇట్లా ఇట్ సైడ్ రైట్ సైడ్ నార్మల్గానే యూట్రస్ డెక్స్టో రొటేషన్ అంటే రైట్ సైడ్కి మూవర్గా ఉంటుంది అనమాట. సో ఏ పేషెంట్, నాట్ ఓన్లీ ఫర్ వసుంధర, అదర్ పేషెంట్స్ కూడా యూట్రస్ కొంచెం రైట్ సైడ్ టిల్ట్ ఉంటుంది. సో బిఫోర్ వీ ఎగ్జామిన్ ఎనీ గైనిక్ ఆబ్స్టెటిక్ పేషెంట్స్ విల్ కరెక్ట్ దట్ డెక్స్టో రొటేషన్, కరెక్షన్ చేసుకుంటాం. సో విల్ గెట్ ద యూట్రస్ టు ద మిడ్ లైన్. జనరల్గా వీ షుడ్ ఎగ్జామిన్ ద పేషెంట్ టు అ రైట్ సైడ్. ఓకే మ్యామ్. సో ఇక్కడ సో వీ షుడ్ కరెక్ట్ ద డెక్స్టో రొటేషన్ and here it is our fetal back. These are limbs. Oh, This is the head. ఓకే. హెడ్ కిందికి ఉంది కదా మ్యామ్? ఇప్పుడు కిందికి మామూలుగా మనకి డెలివరీ పొజిషన్ లో హెడ్ కిందికి ఉండాలి. ఇప్పుడు మీరు చూసిన పొజిషన్ ని బట్టి చూస్తే తన హెడ్ కిందికి ఉంది కదా, మరి నార్మల్ ఛాన్సే లేదా? వాళ్ళకి చాలా ఇట్లా సైడ్ వాల్స్ ఉంటాయి పెల్విస్ కి, ఆ సైడ్ వాల్స్ ఇలా ఉంటాయి. ఓకే. అండ్ వెనకాల సేక్రమ్ బోన్ అని ఉంటుంది, ఆ సేక్రమ్ బోన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ కొంచెం నారోగా ఉంటాయి వీళ్ళకి. ఎంత చిన్న బేబీ అయినా ప్యాసేజ్ కష్టం అవుతుంది అనమాట. సో అబ్స్ట్రక్ట్ అవుతుంది, అంటే బేబీలో వచ్చి ఇట్లా అబ్స్ట్రక్ట్ అయిపోతుంది, మూమెంట్ ఉండదు. సో అలా. అయితే మ్యామ్ ఇప్పుడు తన డెలివరీ అనేది మీకు ఎంత ఎగ్జైటింగ్ గా ఉందో తనకైనా అంతే టెన్షన్ గా కూడా ఉంది కదా. అయితే ఎలా ప్లాన్ చేస్తున్నారు మ్యామ్? No need of any tension, because we are here under the Dr. Jayanti madam, who is well versed with all these type of cases. We are monitoring her every fourth hourly. We are monitoring her. We are seeing whether the fetal heart is good, whether she is pursuing her movements well or not, and we are checking her fetal heart now. And growth is also fine. So we'll wait until 37 weeks. ఒక డిజేబిలిటీ ఉన్న ఒక ఎవరినైనా పర్సన్, అది మేల్ కావచ్చు లేదంటే ఫీమేల్ కావచ్చు, ఇద్దరినే కూడా మ్యామ్ పెళ్లి చేసుకోవడానికి ఇంకెవరు ముందుకు రారు, ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా అంతే, వాళ్ళని సింగిల్గా వదిలేయాల్సిందే అన్నట్టుగా. కానీ తను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు బేబీని కనబోతున్నారు. మరి డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి కావచ్చు, సొసైటీకి మీరు ఏం చెప్తారు మ్యామ్? Nothing. Disability should not be in mind. Yes, okay. When our mind is fine, we can do anything, we can achieve anything, we can reach higher. And I should appreciate her and her partner. Okay. Mainly the thing is with the partner, because there is so much social stigma. Okay, he should take care of her, and because she can't move, so for changing the position also she need the help. So I should appreciate her husband more. వసుంధర, ఎంత సూపర్ సీనియర్ డాక్టర్స్ గైడెన్స్లో నువ్వు ఉన్నావు కాబట్టి అసలు టెన్షనే లేదు. మంచి మూమెంట్స్, శుభ పరిణామం అంటారు కదా, అలాంటివి రాబోతున్నాయి. ఇప్పుడు అసలు వసుంధర ఇలా ప్రెగ్నెంట్ అవ్వాలి అనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? డిజేబిలిటీ అనేది మదర్హుడ్కి ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్కి చాలా దూరం పెడుతూ వాళ్ళని వివక్షకి గురి చేస్తున్నారు సొసైటీ. సో నేను ప్రతి ఫేజ్లో కూడా నా ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో, అండ్ ఈవెన్ ఇప్పుడు నేను కన్సీవ్ అయిన దాంట్లో కూడా ఒక ఛాలెంజెస్ని ఫేస్ చేశాను, వివక్షకు కూడా గురి అయ్యాను. కానీ నా వర్గం ఏదైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళు కనీసం అవగాహన లేదు, మాట్లాడే ధైర్యం లేదు. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ విషయంలో, ఎలాంటి హెల్త్ కేర్ కావాలి వాళ్ళకి, ఇలాంటి విషయాల్లో ఏవి కూడా అవగాహన లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలకే ముప్పు అయ్యే ప్రమాదం ఉంది. సో వీటన్నిటి గురించి ఎవరో ఒకరు మాట్లాడాలి.
నేను కూడా ప్రెగ్నెన్సీ తర్వాతే నా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాతే నాకు ఈ అవేర్నెస్ అంతా వచ్చింది. దీన్ని ఐ వాంట్ టు స్ప్రెడ్ టు ద సొసైటీ అండ్ కమ్యూనిటీ, ఈవెన్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ ప్రాపర్ అడ్వకేసీ అండ్ పాలసీ చేంజెస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మెడికల్ కేర్ తీసుకోవడానికి. అండ్ మా కమ్యూనిటీలో 80% విలేజెస్లో ఉంటున్నారు. మీకు తెలియంది కాదు మన సొసైటీలో ఉండే స్టిగ్మాస్. అసలు సెక్స్ అనే విషయాన్ని మాట్లాడడానికి, ఆ పదం వాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. కానీ ఒక డిజేబుల్, అది ఎదర్ మెన్ ఆర్ ఉమెన్, వాళ్ళు పనికొస్తారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత పిల్లలు పుట్టరు కాబట్టి పెళ్ళొద్దు, ఫ్యామిలీ లైఫ్ వీళ్ళే డిపెండబుల్, ఫ్యామిలీని ఏం చూసుకుంటారు, పిల్లల్ని ఏం చూసుకుంటారు, హస్బెండ్ని ఏం చూసుకుంటారు. ఇది మళ్ళీ థర్డ్. ఇవన్నీ దాటేసి వచ్చి వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చి మదర్ అయినా కూడా ప్రాపర్ మెడికల్ హెల్త్ కేర్ లేదు. మేడం చెప్పారు, ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక డెసిషన్ తీసుకొని నా కేస్ని స్టడీ చేస్తూ ట్రీట్ చేస్తున్నారు. ఇదంతా ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంది. సో దీంట్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరు ఇస్తారు? అగైన్ ఈ స్టేజెస్ అన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఫైనల్ స్టేజ్ ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్వాల్వ్మెంట్, కానీ సపోర్ట్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ నీడ్ ఉందనే విషయం ఎవరికి తెలియదు. నేను వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఇలాంటి కేసులు ఉంటాయని డాక్టర్స్కి తెలీదు, వాళ్ళు స్టడీ చేస్తారు. అలా ఒక హై లెవెల్లో ఒక 6 నెలలు దీని మీద కంప్లీట్గా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని నేను ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను. ఇందులో ఫోటోషూట్ చేసి అసలు స్కోలియోసిస్ ఏంటి, పోలియో ఏంటి, ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఒక అవగాహన కల్పించడానికి ఫోటోషూట్ చేసి వాళ్ళకి అవుట్డోర్ పబ్లిసిటీ ద్వారా, హోర్డింగ్స్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేయడం, సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేయడం, హెల్త్ క్యాంప్స్, అలాగే ఒక హెల్ప్ లైన్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను వాళ్ళ కోసం. గవర్నమెంట్తో మాట్లాడి ఆ పాలసీ చేంజెస్ చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, వీళ్ళు ఎలా డిజేబుల్ ప్రెగ్నెంట్ అయితే కనుక వాళ్ళ మెడిసిన్స్ కోసం కానీ ట్రీట్మెంట్స్ కోసం కానీ స్పెషల్గా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇప్పించేలా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం ఒక 6 months. అందుకనే నా కేస్ స్టడీనే, నా లైఫ్ జర్నీనే పూర్తిగా ఒక డాక్యుమెంటరీ తీయబోతున్నాం, ఇంక్లూడింగ్ లేబర్ రూమ్తో సహా. ఎట్లుంటుంది డెలివరీ, సి సెక్షన్ చేసినప్పుడు. ఇది నాకు ఇప్పుడు కాంతారి ఆర్గనైజేషన్, నేను ఎక్కడైతే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానో 55+ కంట్రీస్లో 288 సోషల్ చేంజ్ మేకర్ నెట్వర్క్ ఉంది. వాళ్ళ ద్వారా టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా దీన్ని స్ప్రెడ్ చేద్దాం అనేది ప్లాన్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు, బిడ్డను కనాలి అనుకున్నప్పుడు ముందుగానే డాక్టర్స్ని అప్రోచ్ అయ్యారా? ఎందుకంటే మీరు తీసుకునే మీ ప్రతి స్టెప్ కూడా మిగతా వాళ్ళకు కూడా ఒక లెసన్ లాగా ఉంటుంది కాబట్టి ముందుగానే అప్రోచ్ అయ్యారా, లేదంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్స్ దగ్గరకు వచ్చారా? యాక్చువల్లీ నేను ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు నేను అప్రోచ్ అయ్యాను. కానీ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, అంటే స్కోలియోసిస్ వాళ్ళు ఓన్లీ స్కోలియోసిస్ గురించే చెప్తున్నారు. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలంటే నువ్వు ఆపరేషన్ చేయించుకో ఫస్ట్ స్కోలియోసిస్, దాని తర్వాత నువ్వు కన్సీవ్ అయితే నీకు నీ పొట్టలో స్పేస్ కొంచెం ఎక్కువ వస్తుంది, అప్పుడు ఈజీ అవుతుంది అని. కానీ నా బ్యాక్ని 158 degrees ఉండే నా బ్యాక్ బోన్ని ఒక యాంకర్ షేప్లో ఉండేదాన్ని స్క్రూస్ పెట్టి ఫిట్ చేస్తారు. అది మేజర్ ఆపరేషన్, 15 lakhs దాకా ఖర్చు అవుతుంది. అంత జరిగిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం అయ్యి స్క్రూస్ ఇరిగిపోతే మళ్ళీ వేయించుకోవాలి. అంత కాంప్లికేటెడ్ ఆపరేషన్ తర్వాత నేను సెక్స్కి ఫిట్ అవ్వకపోతే ఎవరిస్తారు నాకు గ్యారెంటీ? అదొక క్వశ్చన్. నా లంగ్స్ అనేటివి చాలా కెపాసిటీ తక్కువ ఉంది, ఊపిరి తీసుకోలేదు. కానీ ఇప్పటిదాకా నేను ఊపిరి తీసుకొనే బతికాను, నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. నీకు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, బేబీ పెరిగే కొద్దీ నీకు ఇక్కడ దాకా వస్తుంది, సో 7th monthలోనే నీ ప్రీమెచ్యూర్డ్ అయిపోవచ్చు. ఇలా అంటే రకరకాలుగా నేను విన్నాను. ఫైనల్లీ నేను డెసిషన్ తీసుకున్నా, ఓకే ఫైన్, నేను కదా, నా బాడీ గురించి నాకు తెలుస్తుంది, నేను బేర్ చేయగలను, నా విల్ పవర్తో నేను స్టార్ట్ చేసాను ఈ జర్నీని.
అంతేకాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్తో ఈ జర్నీని స్టార్ట్ చేయలేదు. సో నాకు ఇప్పుడు నేను ఈ జర్నీ వచ్చిన తర్వాత 7th మంత్ దాటిన తర్వాత జయంతి రెడ్డి మేడం లాంటి వాళ్ళు నాకు పర్సనల్గా నాకు తెలుసు, అటాచ్మెంట్ ఉంది, ఒక కూతురులాగా కేర్ ఉంది. కాబట్టి ఈ జర్నీ కొంచెం పాజిటివ్గా ముందుకెళ్తుంది. నా కమ్యూనిటీకి అలాంటి అవకాశాలు లేవు కదా. అవును. సో వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ కావాలి. సో అందుకనే నేను ఐ వాంట్ టు గివ్ దట్ అవేర్నెస్ ఫర్ కమ్యూనిటీ. ఎనీవే నీకు మాత్రం మంచి సపోర్ట్ దొరికింది వసుంధర. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ డ్రీమ్ని నువ్వు అచీవ్ చేయబోతున్నావు. ఇంకొకటి ఏంటంటే సంకల్ప బలం ఉంటే ప్రకృతి సృష్టి అన్నీ సహకరిస్తాయి. అందులో భాగంగానే ఈ డాక్టర్స్ వీళ్ళందరూ నీ వెనక ఉన్నారు. ఖచ్చితంగా త్వరలోనే పండంటి బిడ్డని ఎత్తుకుంటావని మేమందరం వచ్చి మళ్ళీ కలుస్తామని అనుకుంటున్నాం. ఇంకొకటి అసలు సర్జరీతో తన బాడీని షేప్ అవుట్ చేసుకునే ఛాన్స్ ఉన్నా కానీ అమ్మో తర్వాత ఎలా ఉంటుందో, నేను మళ్ళీ బిడ్డను కనగలనో లేదో అనే ఒక డౌట్తో ముందుగానే తను నెక్స్ట్ జనరేషన్కి ఎంత వాల్యూ ఇంపార్టెన్స్ ఇచ్చిందో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీ డ్రీమ్ త్వరలోనే అచీవ్ అవ్వబోతున్నారు కాబట్టి మీ గమ్యాన్ని లక్ష్యాన్ని గాడ్ బ్లెస్ యూ వసుంధర. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్.